అందరికీ వందనాలు. నేను వీడియో చేయడం మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది ఫోన్పే ఎందుకు పెడుతున్నారు అంటున్నారు. నేను ఈ యొక్క సోషల్ మీడియా చూస్తూ ఉన్నప్పుడు చాలామంది జీరో నాలెడ్జ్, ఎటువంటి అవగాహన లేని మనుషులు కూడా వాక్యం మీద, దేవుని మీద ఎటువంటి అవగాహన లేని వారు కూడా మాట్లాడడం, దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తించడం చూసినప్పుడు నాకు కూడా అనిపించింది కదా, మనం ఎందుకు చేయకూడదు? దేవుని మహాకృపను బట్టి ఎంతో కొంత వాక్యం మీద కావచ్చు, సమాజం మీద కావచ్చు, కొంచెం అవగాహన ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మన వలన ఎంతోమంది కొంత మేలుని పొందగలరు కదనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా ఆలోచన చేసి నేను ముందుకెళ్ళడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఒక చిన్న మొబైల్తో తీసుకుంటూ ఉండేవాడిని. సరైన విధంగా కెమెరా ఉండేది కాదు, సరైన క్వాలిటీ ఉండేది కాదు. అందువల్ల నాకు చాలాసార్లు బాధపడేవాడిని. దేవుడు నాకేమైనా సామర్థ్యం ఇస్తే బాగుండు, నేను బెస్ట్గా ముందుకు వెళ్దును కదా అనే ఆలోచన నాకు ఉండేది. దేవుని మహాకృపను బట్టి ఒక 25,000 ఒక అప్పుగా తీసుకున్నాను. అది కూడా 25,000 అప్పుగా తీసుకొని ఒక చిన్న క్వాలిటీ కెమెరా కలిగిన మొబైల్ తీసుకున్నాను. దాంతో అలా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఫోన్పే పెట్టడం జరిగింది. ఎందుకోసం పెట్టడం జరిగిందంటే, చూస్తున్నారు కదా, నా దగ్గర ఒక మైక్ కూడా లేదు. వీడియో చేద్దామని ఒక క్వాలిటీ ఆడియో ఇద్దామంటే సరే, నాకు అసలు మైకే లేదు. రకంగా ఫోన్పే ఇవ్వటం ద్వారా దేవుని కృపను బట్టి ఎవరో దేవుని పని కొరకు ప్రేరేపించబడితే ఏదో చిన్న మైక్ అనో, నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదండి. ఏదో ఒక చిన్న ట్రైపాడ్ తీసుకుందామనో, మన దగ్గర ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి సరైన గ్రీన్ క్లాత్ కూడా లేదు. అందుకని బయటకు వచ్చి ఈ రకంగా వీడియో తీసుకునేటటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏదో రకంగా ఉపయోగపడుతుంది కదా, దేవుని పరిచర్య కొరకు మనం దాన్ని కొంత వాడడానికి బాగుంటుంది కదా. ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా చాలామంది సేవకులు పేదరికంలో ఉంటున్నారు. అలాంటి వారికి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. అదేవిధంగా దేవుని పరిచర్య కొరకైనటువంటి కొత్త ఆలోచనలు చేస్తూ అనేకులకు ప్రభావితం చేయగలిగినటువంటి, అనేకులకు జీవాన్ని పుట్టించగలిగినటువంటి గొప్ప ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ రకంగా ఫోన్పే పెట్టడం జరిగింది. అలాగని ఇప్పుడు ఆ ఫోన్పే పెట్టడం ద్వారా ఏమైనా మనకు ఎవరైనా లచ్చలు పంపిస్తున్నారంటే అలాంటిది ఏమీ లేదండి. మీరు అనుకుంటారు ఫోన్పే పెడుతున్నారంటే వేల మంది చూస్తున్నారు కదా, ఏదో జరిగిపోతుందని అనుకుంటారు, కానీ అలాంటిది ఏమి కూడా లేదు. నాకున్నటువంటి పరిస్థితులు, ఇక నేను సోషల్ మీడియాలో ఉండకూడదు అనేటటువంటి ఆలోచనలో నేనైతే ఉన్నాను. ఇక యూట్యూబ్ కానీ మరొకటి దీని మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన కూడా నాకు పోయింది. ఎందుకంటే ఎంతసేపు కించపరిచేవారే కానీ దేవుని పని పట్ల ప్రోత్సహించేవారు చాలా తక్కువ అని నాకు అర్థం.